ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అర్జునుడు దేవలోకానికి స్వర్గలోకానికి వెళ్ళాడు అనుకున్నాం కదా. కంటిన్యూషన్. సిద్ధచారాలను చేయి సేవింపబడుతూ అన్ని ఋతువులలో వికసించే పూలతో పవిత్ర వృక్షాలతో శోభిల్లుతున్న అందమైన ఆ అమరావతి పట్టణాన్ని అర్జునుడు చూశాడు. అక్కడ పవిత్రమైన పరిమళం కలిగినటువంటి సౌగంధిక కుసుమాల సౌరభాన్ని తీసుకుని వచ్చే వాయువు యొక్క వీవనలతో, అంటే గాలి వీస్తూ ఉంది ఆ సౌగంధిక పుష్పాల వాసనతో. అతడు ఆనందించాడు. దివ్య కుసుమలతో ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నటువంటి వృక్షాలతో శోభిస్తూ అప్సర గణాలచే సేవపడుతున్నటువంటి దివ్యమైన నందనవనాన్ని అర్జునుడు చూశాడు. తపస్సు చేయని వారు, అహితాగ్నులు కానివారు, యుద్ధంలో వెన్ను చూపుని వారు ఆ పుణ్యలోకాన్ని చూడలేరు. యజ్ఞాలు చేయని వారు, వ్రతాలను చేయని వారు, వేదశాస్త్రాల అధ్యయనం చేయని వారు, తీర్థాలలో స్నానం చేయని వారు, యజ్ఞ దానాలను చేయని వారు స్వర్గలోకాన్ని చూడలేరు. యజ్ఞాలను పాడు చేసే నీచులు, మద్యపానం చేసేవారు, గురుతల్ప గతులు, మాంసాహారులు, దురాత్ములు పుణ్యాత్మల లోకమైన స్వర్గాన్ని చూడలేరు. అన్ని వైపుల దివ్య సంగీత నాదంతో ప్రతిధ్వనిస్తున్న ఆ దివ్యమైన నందనవనాన్ని చూస్తూ మహాబాహువైన అర్జునుడు ఇంద్రునికి ప్రీతిపాత్రమైనటువంటి అమరావతీపురంలోకి ప్రవేశించాడు. అక్కడ స్వేచ్ఛాగమనం గల దేవతల విమానాలు వేల కొలది ఉన్నాయి. కొన్ని వేల విమానాలు స్థిరంగా నిలిచి ఉన్నాయి. కొన్ని వేల విమానాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ అర్జునుడు చూశాడు. గంధర్వులు, అప్సరసులు అతడిని స్తుతించారు. పూల సుగంధాలతో నిండిన పవిత్రమైన వాయువులు మెల్లగా వీస్తున్నాయి. తరువాత గంధర్వ సిద్ధ మహర్షులతో కూడి దేవతలు ఆనందించి అనాయాసంగా కర్మాచరణం చేసే పార్థుని పూజించారు. వారి ఆశీర్వాదాలచే ప్రశంసింపబడిన అర్జునుడు సురవీధి అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి విశాలమైన నక్షత్ర మార్గంలో ప్రవేశించాడు. సురవీధి విశాలమైన నక్షత్ర మార్గం. దివ్య వాద్యధ్వనులను, శంఖధుందువుల ధ్వనులను వింటూ ఇంద్రుని ఆజ్ఞచే అంతటా ప్రశంసలు అందుకుంటూ ఆ మార్గంలో వెళ్ళాడు. అక్కడ సాధ్యులు, విశ్వదేవతలు, మరుద్గణాలు, అశ్విని కుమారులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, పరిశుద్ధులైన బ్రహ్మర్షులు, రాజర్షులు, దిలీపాది రాజులు, తుంబురుడు, నారదుడు, ఆహా, ఊహు గంధర్వులు ఉన్నారు. శత్రుధమనుడైన అర్జునుడు విధిపూర్వకంగా వారిని అందరినీ కలుసుకుని ఆ తర్వాత శతకర్తృవగు దేవేంద్రుని దర్శించాడు. పార్థుడు శ్రేష్టమైనటువంటి ఆ రథం నుండి దిగి తన తండ్రి పాకశాసనుడైనటువంటి దేవేంద్రుని సాక్షాత్తుగా దర్శించాడు. దేవేంద్రుని శిరస్సుపై అందమైన బంగారు దండంతో తెల్లని గొడుగు శోభిల్లుతూ ఉంది. అతనికి ఇరువైపులా దివ్య సుగంధాలతో కూడినటువంటి విసనకర్రలు వీస్తూ ఉన్నాయి. విశ్వావసు మున్నగు గంధర్వులు అతన్ని ప్రశంసాపూర్వకంగా అభివాదాలతో స్తుతిస్తున్నారు. శ్రేష్ఠుడైన బ్రహ్మర్షులు ఋగ్ యజుస్సామ వేదాలని మంత్రాలతో ఇంద్రుని స్తుతిస్తున్నారు. అధర్వణ వేదం వదిలేరు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఆ తర్వాత బలవంతుడైన అర్జునుడు దేవేంద్రుని సమీపించి అతని పాదాలకు శిరస్సుతో అభివాదం చేశాడు. దేవేంద్రుడు బలిసిన గుండ్రని బాహువులతో అతని హృదయానికి హత్తుకున్నాడు. అనంతరం ఇంద్రుడు అర్జునుడిని చెయ్యి పట్టుకొని దేవర్షి గణాలచే సేవబడే పవిత్రమైన తన సింహాసనం మీద తనకు దగ్గరగా కూర్చుండబెట్టుకున్నాడు, కొడుకు కాబట్టి. శత్రువీరులను సంహరించే దేవేంద్రుడు వినయంతో తల వంచుకుని అర్జునుడి శిరస్సును ఆగ్రహించి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. సహస్రాక్షుని ఆదేశానుసారం ఇంద్ర సింహాసనం మీద కూర్చున్న అర్జునుడు రెండవ ఇంద్రునిగా ప్రకాశిస్తున్నాడు. ఆ తర్వాత వృతశత్రువు ఇంద్రుడు పుణ్యముకు పరిమళం గల తన చేతితో ప్రేమగా స్వాంతనపరుస్తూ అర్జునుని యొక్క శుభమైన ముఖాన్ని స్పృశించాడు. వింటినారి బాణాల రాపిడిచే కఠినాలై బంగారు స్తంభాలలా దీర్ఘాలై అందమైన అర్జునుని భుజాలను ఇంద్రుడు మెల్లగా తన చేతితో రాయసాగాడు. వజ్రయేదని పట్టుకోవడం చేత మచ్చబడిన కుడి చేతితో ఇంద్రుడు అర్జునుని యొక్క బాహువులను మెల్లగా మాటిమాటికి సాంత్వనంగా స్పృశించాడు. 1000 కన్నులు గల ఇంద్రుడు ఆనందంతో వికసించిన కన్నులతో నిద్రను జయించిన అర్జునుని గర్వంగా చూసుకున్నాడు. 1000 కళ్ళతో చూసిన అతనికి తృప్తి కలగలేదు. చతుర్దశి రోజున ఉదయించిన సూర్యచంద్రుడు ఆకాశానికి శోభ కలిగించినట్లుగా ఒకే ఆసనంలో కూర్చున్న అర్జున దేవేంద్రుడు ఆ దేవసభకు శోభను కలిగించారు. ఆ సమయంలో సామగానంలో కుశలులైనటువంటి తుంబురుడు, మున్నగు గంధర్వ శ్రేష్ఠులు అత్యంత మధుర స్వరంతో సామలతో గాథలు గానం చేశారు. ఘృతాచి, మేనక, రంభ, పూర్వచిత్తి, స్వయంప్రభ, ఊర్వశి, మిశ్రకేశి, దండగౌరి, వరూదిని, గోపాలి, సహజన్య, కుంభయోని, ప్రజాగర, చిత్రసేన, చిత్రలేఖ, సహ, మధుస్వర మున్నగు వేల కొలది అప్సరసులు అక్కడ నృత్యం చేశారు. పద్మలోచనైనటువంటి అప్సరసులు సిద్ధుల మనసులను ప్రసన్నం చేసుకోవడంలో లగ్నమయ్యారు. వారు విశాలమైన కటి నితంభాలతో కంపించే పయోధరాలతో కటాక్ష హావభావాలతో మనోబుద్ధులను ఆకర్షిస్తూ నర్తించారు. సో ఈరోజు స్వర్గం అసలు ఎవరు కనిపించింది, ఎవరు కనపడదు, అండ్ అక్కడ వచ్చే శౌర్యునికి స్వాగతం పలక, లైక్ ఇవన్నీ డిస్కస్ చేసాం.
రేపు ఇక అస్త్రములను సంగీతములను నేర్చుకున్నట్టు గురించి డిస్కస్ చేద్దాం అర్జునుడికి సంబంధించి.